ఏయ్, ఏం చేస్తున్నావే లోపల? వంట చేస్తున్నా, నీకు తిండి పెట్టాలిగా. వండితే నేను ఒక్కనే తింటున్నానా? బావురు కప్పలా నువ్వు తింటున్నావు కదా. కప్ప గిప్ప అన్నావు అనుకో, చెప్ప పగిలిపోద్ది. పోవే చుంచు మొహం. ఈ చుంచు మొఖం చూసే రోజు సొల్లు కార్చుకున్నావు. నేను చూసింది నిన్ను కాదే, నీ ఫ్రెండ్ని. సిగ్గు లేకుండా నువ్వు కనెక్ట్ అయితే నేనేం చేయాలి? అంటావురా, ఇప్పుడు ఎన్నైనా అంటావు. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇది కావాల్సిందే. ఓయ్, దూరంగా లేడు, లేదంటే సాంబార్లు ఉప్పు ఎక్కువైపోద్ది. కూరలో సాల్ట్ బదులు సైనైట్ కలిపేస్తా, సచ్చి ఊరుకుంటావు. అవన్నీ కలపాల్సిన అవసరం లేదే, నీ వంట తింటేనే పోతారు. రోజు లొట్లేసుకుంటూ తినేది అదే కదా. అందుకనే రోజు దేవుడికి దండం పెట్టుకొని మరీ తింటున్నాను. నా వంటకు పేరు పెట్టావా బాగోదు. అది వంట కాదే, పెంట. అయితే నువ్వే వండుకొని తిను. ఏయ్, ఎలవే ఎల్లు. డోంట్ అండర్ఎస్టిమేట్ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఏంటి ఇది? ఏ నీకు తెలీదా? నాకు తెలుసు, అందుకే నిన్ను అడుగుతున్నాను. షర్టు మరి ఇదేంటి? ఐరన్ చేస్తే కొంచెం కాలింది. కొంచెం కాలిందా? ఇందులో చూస్తుంటే మీ జాతి మొత్తం కనబడుతుంది తెలుసా? ఇదిగో, మా వాళ్ళ గురించి మాట్లాడకు. అబ్బా, వచ్చారండి పెద్ద జమీందార్ ఫ్యామిలీ. అల్లుడు కొత్త బట్టలు కూడా కొనలేని చీఫ్ ఫ్యామిలీ మీది. ఆ చీప్ మనుషులు పెట్టిన బండి మీదే సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. పెట్టారండి పెద్ద ఫ్లైట్, తొక్కలో ప్లాటినా పెట్టి పెద్ద బెంచ్ కార్ పెట్టినట్టు బిల్డప్. మరి మీ వాళ్ళు 5 తులాల బంగారం పెడతానన్నారు, 3 తులాల బంగారం పెట్టారు. పిస్నార్ ఫ్యామిలీ. ఎవరిని పిసినారు అంటున్నావు? కోడితే 32 రాలిపోతాయి పళ్ళు. ఏ నీ పళ్ళ ప్లేస్ లో పల్లీలు ఉన్నాయా? నేను కొట్టగలను. ఏంటి ఎక్కువ మాడుతున్నావు? ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం చేస్తావు? ఉండు, ఆఫీస్ నుంచి వచ్చి చెప్తా నీ సంగతి. చీపా. చేసే పనేమో అరటాకంత, వచ్చే జీతమేమో మునగాకంత. ఏంటో ఇది, దీన్ని చెంచు మొహం వేసుకొని. ఏముండిందో ఏంటిది? ఏముంచదు ఇది? ఏంటే ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది? పోనీ నువ్వు వెళ్ళి కూర్చో, ఫుల్గా ఉంటది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అందుకే నేను సమాధానం చెప్తున్నాను. సరే, అన్నం పెట్టు. ఏంటో అన్నం పెట్టమంటే ఆస్తాడైనట్టు పిల్ల పెట్టుకో. బాబు, ఆకలి అదిరిపోతుంది బాబోయ్. ఫస్ట్ సాంబార్ కాదు, అన్నం పెట్టు. అది అన్నమే. ఇది ఏ యాంగిల్లో అన్నలా కనిపిస్తుందా నీకు? అన్నంలో కొంచెం వాటర్ ఎక్కువైంది. అన్నంలో వాటర్ లేదు, వాటర్లోనే అన్నం ఉంది. దీన్ని తినలేం, తాగాలి. సరే, ఇంకేం చేసావు? గుడ్లు. ఏంటి ఇది? గుడ్డు. మరి పెంకి తీయలేదే? చేతులున్నాయిగా, తీసుకొని తిను. తీసుకొని తినాలా? తూనా బతుకు. ఫైల్స్ డెస్క్లో పెట్టాను, ఒకసారి చూడండి సరేనా? అదే క్లయింట్ వచ్చినప్పుడు చూపిద్దాంలే, అదే కదా కావాలి. ఏవండి? అరే నువ్వు ఉండరా, నేను మళ్ళీ చేస్తాను. ఏమన్నావు? ఏవండి అన్నాను. ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. ఏం లేదు, సడన్గా రెస్పెక్ట్ పెరిగిపోతేను. ఏం లేదండి, పక్కింటి జ్యోతి కొత్త చీర కట్టుకుంది, వాళ్ళ ఆయన గిఫ్ట్ ఇచ్చాడంట, మీరే ఇవ్వచ్చు కదా. ఓహో, నాకేం అభ్యంతరం లేదే, కానీ గిఫ్ట్ ఇస్తే వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడా?
గిఫ్ట్ ఇమ్మన్నది దానికి కాదు, నాకు. అదే విషయం. ఎప్పుడు కాకిలా అరిసే నువ్వు ఇప్పుడు చిలక పలుకులు పలికినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. చీర కావాలా చీర? అయినా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానే, దొంగతనాలు కాదు. అయినా నెల క్రితమే కదా చీర కొన్నాం, మరి ఇప్పుడేంటి? ఏ అప్పుడు కొంటే ఇప్పుడు కొనరా? అయినా చేరేగా అడిగింది. ఇలా మీరు అడిగినప్పుడల్లా మేము కొంటూ పోతే బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీలో అయిపోద్ది మా పరిస్థితి. అయితే ఇప్పుడు చీర కొనరా? నిజం చెప్పే, నువ్వు కొన్న చీరలు ఎప్పుడు కట్టావు చెప్పు? ఆ పాత నైట్ ఒక్కటి కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అయితే కట్టకపోతే కొనుక్కోకూడదా? చీ. ఆడవాళ్ళు అమ్మాయిలుగా ఉన్నంత వరకు బాగానే ఉంటారే, ఒక్కసారి పెళ్ళాలి అయితేనే సరదా తీర్చేస్తారు. బంగారం బుజ్జి, చీర కొనుక్కుండా చెయ్యేస్తే చంపేస్తా. అది కాదే. చీర కొనడానికి డబ్బులుండవు గాని ఆ పనికి మాత్రం బాగానే వస్తావు. టిఫిన్ చేయడానికి డబ్బులు లేవని ఆకలేయడం మానేస్తా, ఇది అంతే. నాకు అదంతా చెప్పకు. చీర కొంటేనే నీకు ఫుడ్ అయినా బెడ్ అయినా, లేదంటే ఈరోజు నీకు పస్తులే. శాలరీ రాగానే కొనిస్తానే. అది కూడా అప్పుడే చేద్దాం. అప్పటి వరకు ఆరాటం ఆగదేమో. ఆపుకుంటావో అడుక్కుంటావో నీ ఇష్టం. పోనీ పై పైన కానిచ్చేద్దామా? ముట్టుకుంటే మూతి పగులుద్ది. దూరంగా జరుగు. చీరకొండని చేత కాలేదు గాని ఊపుకుంటూ వచ్చేసాడు. సాఫ్గా పడుకుంది. ఇదా ఈ రోజుకి ముడుచుకొని పడుకోవడం. ఏం చేస్తున్నావు? చేతిలో ఏంటది? అబ్బో నీదల్దా, నువ్వు నీ ఫ్రెండ్స్ మన పిల్ల ఏం చేస్తారని నాకు తెలిసే. వద్దు, తాగేసి గొడవ చెయ్యకు. నా ఇష్టం, తాగేసి గొడవనే చేస్తాను, లేదంటే డాన్స్ అనే చేస్తాను. అడగడానికి నువ్వెవరే? వద్దు మహి, తర్వాత నువ్వే బాధపడతావు. ఆపవే నంగనాచి. నువ్వు మహి అని పిలవగానే నేను పెద్ద మహేష్ బాబులా ఫీల్ అయిపోయాను కదా, కానీ నువ్వు నా జీవితాన్ని నాశించడానికి అలా పిలిచావు నాకు తేలదే. తెలిస్తే మాత్రం ఏం చేస్తావులే. ఇప్పుడు నేను పాడతాను, ఆడతాను, నువ్వేం చేస్తావో చూస్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మహారాజులం. ఏం చేస్తావు? తాగినంత తీపోయింది రాయ్. Three days later. అకాయ్, ఓ అకాయ్, అకాయ్, బీరో ఎక్కడ కనిపించట్లేదు. రే,
ఎవడ్రా నువ్వు? దొంగనక్కాయ్. దున్నపోతులా ఉన్నావు, నీకు నీ నక్కనేంట్రా? పోనీ చెల్లై. ఛీ, అలా పిలవకు. ఎవరైనా వింటే నీతో నాకు సంబంధం ఉందనుకుంటారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా అరవాలక్క. దొంగ 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 కాదక్క, పోలీస్ పోలీస్ అని అరవాల. పోలీస్ 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 పోలీస్. హాయ్, అరుస్తే పొడుస్తా. ఇది మీ ఇంట్లోదే, పనికొస్తా అని తీసుకున్నా, కానీ ఇలా పనికొస్తుంది అనుకోలేదు. ఏం కావాలి? డబ్బులు నగలు. హ, అవి మా అమ్మ వాళ్ళు పెట్టినవి, నేను ఇవ్వను. కావాలంటే మా ఆయన బట్టలున్నాయి, తీసుకో. ఏంది దీపావళి ఆఫర్ ఇస్తున్నా? నిన్ను ఇలా కాదు. హాయ్, పోయినోరు అర్చామంటే పొడిచేస్తా. సరే కానీ ఇంతసేపు కష్టపడి బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమున్నాయి? ఏం లేదు, చికెన్ వండుకొని తినేస్తాను. ఏంది? రసం ఒక్కటే ఉంది. మరి బాగా తినడానికి ఏందక్క? వస్తే రసం వేసుకొని తింటాడు. నీకు విషయం తెలుసా? దగ్గరికి రా, చెప్తాను. నేను సోమవారం పూజ చేసి ఉపవాసం ఉంటాను. అయితే నన్ను ఎదురుగా ఉంచుకొని బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటాడు. ఎంత కష్టం వచ్చిందక్క. అందుకే చికెన్ వండుకొని ఒకదాన్నే తినేసాను. ఆదర్శ దంపతులు అక్క మీరు. సరే కానీ తినడానికి ఏమున్నాయి? ఏమీ లేవు. మా ఆయన కోసం చేసిన సమోసాలు ఉన్నాయి, కావాలంటే తెచ్చుకో. సమోసాలా? ఎక్కడున్నాయి? కిచెన్లో ఉన్నాయి. A few moments later. కరకరలాడుతూ భలే ఉన్నాయక్క. ఏమండి? హాయ్, దగ్గరకు వచ్చావు పడిచేస్తా. భలే కట్టేశారా దాన్ని. వస్తే వేసేస్తా. ఒరే, నేను నీ పార్టీయరా. అయినా భలే కట్టేశారు దాన్ని. ఉండు వస్తున్నా. అవునా బా? వస్తున్నాను రా నా దొంగ రా. రా. ఓహో ఓహో, భలే కట్టేశారా బావా. మా చెల్లికి పడితే అయితే నాకు బాగా బా. ఓహో, అప్పుడే వసలు కలిపిసేవేంట్రా? ఏదో లేండి బా. సరే గాని ఏమన్నా తిన్నావా? ఏమైందిరా? సాటి మొగడిగా మొగడు బా, నువ్వు అర్థం చేసుకున్నావు బా. నా కళ్ళల్లో చూసిన ఆకలి కనిపెట్టావు బా. అక్క నేను తడిగినా పెట్టట్లేదు బా. నా కళ్ళల్లో చూసిన ఆకలి కనిపెట్టావు బా. నువ్వు గ్రేట్ బా. నువ్వేం టెన్షన్ పడకు, దాన్ని కట్టేసిన శుభ సందర్భంలో మనం పార్టీ చేసుకుందాం. ఓకే బా. పట Cheers బా. నీకు కూడా. ఆహా, ఎంత బాగుందో. రే, తాగితే తాగారు, నా కట్లు ఇప్పండిరా. ఎక్కువ మాట్లాడావు అనుకో, నోట్లో గుడ్లు కుక్కేస్తాను, అర్థమైందా? సచ్చినోడా, వాడెల్ల నేను ఈ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? ఆడెక్కడికి వెళ్ళావు, ఎక్కడే ఉంటాడు. ఆని నేను దత్తత తీసుకుంటున్నాను. బా మొగాల్లో ఆనిముద్దని బా, కనకాల కాదు. అది వేస్ట్. సరే గాని ఇంతకీ మా ఇంట్లో ఏం దొంగతనం చేసావు? నన్నే అనుమానిస్తున్నారా బా? అరే, అనుమానం కాదురా, కొరకొంక. మా ఇంట్లో నీకు పనికొచ్చేది ఏది ఉండదని చెప్పడానికే అడిగాను, అర్థమైందా? అవును బా, నువ్వు ఇంత మంచివాడిగా ఈ రాక్షసిని ఇలా పెళ్లి చేసుకున్నావు బా? పెళ్ళికి ముందు బాగానే ఉండేదిరా. పెళ్ళయ్యాకే కాంచనలా తయారైంది. పెళ్ళికి ముందు కన్నా అనేది ఇప్పుడేమో దున్నా అంటుంది. అప్పుడేమో నువ్వే అన్నీ అనేది, ఇప్పుడేమో నావే అన్నీ అంటుంది. దీన్ని ఏదో ఒకటి చేయాలి బా. వేసేద్దామా? సరే గాని ఇంతకీ నువ్వు దొంగలాయో? వింత కాదు బా. నా చిన్నప్పుడు అన్న ప్రశ్న రోజు
నేను ఈ బుక్ పెన్ను డబ్బులు పట్టుకుంటానని మా వాళ్ళు అనుకున్నారు బా. కానీ నేను మా వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చా. వెళ్ళి కత్తి పట్టుకున్నాను బా. ఆ? కత్తి పట్టుకున్నానని ఆ షాక్లో మా బాంబు పోయింది. ఓ మై గాడ్. నేను మొదటి దొంగతనం చేశానని తెలిసి మా నాన్న పోయాడు బా. ఓ షిట్. అలా నా వల్ల అందరు పోతున్నారని ఇలా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించారు. చదువైతే రాలేదు కానీ ఈ పని వచ్చింది బా. 64 కళల్లో చోరకళ కూడా ఉందిగా, అందుకే కంటిన్యూ అయిపోతున్నా. ఆ, ఏంట్రా బస్ 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 అంటుంది? నేను కాదు బా. మరి ఎవర్రా? నేను ఆ, ఏరా నన్ను కట్టేసి నా ముందే మందు తాగుతారా? నేను కాదు వీడు. కొట్టు 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 ఆయన అలా కొట్టు. నన్ను మార్చేసాడు. ఆయన కొట్టు ఆయన. నడగదు నడగదు నడగదు. అబ్బో అబ్బో అమ్మా అయ్యో పోయి అబ్బో. సిగ్గు లేకుండా ఎలా అరుస్తున్నాడో చూడు. నాకెందుకు సిగ్గు? మొగుడు కొట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి. అవును, నువ్వు చేసిన నిర్వాహానికి సిగ్గే పడాలి. దొంగతో మందు తాగామని తెలిస్తే నోటితో నవ్వుతారు. నోటితో కాకపోతే గూడుతో నవ్వమని. అయినా మీ ఇంట్లో అందరూ తాగిపోతులే కదా, మళ్ళీ నన్ను అంటావేంటి? మా వాళ్ళు తాగితే సైలెంట్ గా ఉంటారు, నీలాగా రచ్చ చేయరు. మరే మీ బాబు ఫుల్గా తాగేసి పక్కింట్లో దూరితే ఒక్కన కొట్టినట్టు కొట్టారు, మర్చిపోయావా? అబ్బో అబ్బో. ఇదిగో పాత గొడవలు వద్దు. మొన్నటికి మొన్న నీ తమ్ముడు ఆడి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి పెళ్లి కూతుర్ని తాగేసి తీసుకొచ్చాడు. వాడు చిన్నపిల్లోడు. వెళ్ళి పాలసీస పట్టాను. మీకు సేవలు చేస్తున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. కరెక్టే. నిజమేనా? ఎప్పటికైనా ఒప్పుకున్నావు నీకు బుద్ధి లేదని. అమ్మా. హా నాన్న చెప్పు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అల్లుడు అన్నాడా? ఉన్నారు నాన్న. ఉండండి ఇస్తున్నాను. సరే అమ్మా. అబ్బో. ఇదిగో నాన్న మాట్లాడతారంట. మామయ్య గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను కానీ ఏంటి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావంట? ఏంటి అప్పుడెప్పుడు చేసిందా? గొప్ప ఫ్యామిలీ అండి మీది. సరే కానీ సాయంత్రం నువ్వు అమ్మాయి ఇంటికి రండి. కాంపిటీసి ఏ ఆంటీ పోగితే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేసారేంటి? కనీసం మావనే మర్యాద లేకుండా ఏంటయ్యా ఆ మాటలు? అల్లుడు అనే మర్యాద మీరు ఇస్తే మేమే ఇస్తాం. ఇంటికి రమ్మంటున్నారు, ఎంతగా విశేషం ఏంటి? మా అమ్మాయి చెప్తుందిలే కానీ ఇద్దరు కలిసి సాయంత్రం ఇంటికి రండి. ఉంటా. పెట్టేశాడు. నీ ఫ్యామిలీకి తొత్తరా కదా? సరే కానీ అర్జెంట్గా సాయంత్రం ఇంటికి రమ్మంటున్నాడు, ఏంటి విషయం? మా తమ్ముడికి పెళ్లి కుదిరిందండి. ఏంటి మీ తమ్ముడికి పిల్లలు కూడా ఇస్తున్నారా? నీకు ఇవ్వలేదా? దేనన్నా గోగితే చెట్టు కట్టే చేస్తారా అనుకున్నాను. పర్లేదు, తప్పించుకున్నాడు. అందరూ నీలాగా ఉండరు కదా. సరే కానీ ఇప్పటికైనా మీ వాళ్ళు నాకు బంగారం పెడతారా? అంత లేదు, నువ్వే బామ్మదికి పెట్టాలి. అంటే డబ్బిచ్చి కుద్దించుకోవడం అంటే ఇదే? పద షాపింగ్కి వెళ్దాం. షాపింగా? 10 చీరలైనా కొనాలి. ఏంటి 10 చీరలా?